అన్న ఎందుకు మీరు ఇప్పుడు ఒక యువకుడు మీరు జాబ్ చేసే అంత అది ఉంది కదా, ఎందుకు మీరు ఏం చదువుకున్నారు అసలు? నేను ఎంబీఏ స్టూడెంట్ అండి. ఎంబీఏ. ఎంబీఏ మెదక్ కాలేజ్ సిద్దిపేట, గిరి నా పేరు. అంటే ఎందుకు మరి మీరు శ్మశానంలో వర్క్ చేయాల్సి వస్తుంది? అయితే మేము యాక్చువల్ గా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసిన, అయితే మా వృత్తి 20 సంవత్సరాలకు ఒకసారి మాకు ఈ వృత్తి వస్తుంది. ఈ మా వృత్తి మేము ఎందుకు ఓనించుకోవాలి అని చెప్పి మేము వృత్తి కంటిన్యూ చేస్తున్నాం. మా ఫాదర్, మా తాత, మా వాళ్ళందరూ చేసుకుంటూ వస్తారు కదా, మేము కూడా మేము కూడా నేర్చుకొని మా వృత్తిని ఓనించుకోవద్దు. ఇప్పుడు గౌడ్స్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, కుమ్మరోళ్ళు వాళ్ళు చేసుకుంటారు. మా వృత్తి ఏంది కాటి కాపరి. అంటే మీరు అనుకుంటున్నారు కాటి కాపరి అంటే ఇట్లా మిషాలు గొంగడేసుకొని ఇవన్నీ మీరు ఏదో ఊహించుకుంటారు. కాకపోతే ఆ జనరేషన్ అట్లా ఉంటే మమ్మల్ని ఎవరు దగ్గర ఊర్లో ఈ పని తప్ప ఇక్కడనే మేము ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మేము కూడా చదువుకున్నాం, మేము కూడా ఈ పని చేసుకోవాలి నేర్చుకుంటున్నాం. మా బావలు, మా మామలు, మా కాకలు, మా చిన్న, మా పెద్దనాయన అందరూ మా వృత్తి అంతా ఇదే. అయితే మా వృత్తి వచ్చినప్పుడు మేము కంపల్సరీ చేసుకోవాలనే ఉద్దేశంతో మా వాళ్ళు కూడా ఇదే చెప్పారు. మాకు జాబ్ చేసుకోవడం కూడా అవకాశం ఉంది. కాకపోతే ప్రతి యువకుడు గవర్నమెంట్ జాబే రావాలి, నాకు ఈ పని ఉంటేనే చేస్తా అదని ఏం లేకుండా ప్రతి యువకుడు పని చేసుకోవాలి. పని అయితే భూమి మీద మంచి చాలా పనులు ఉన్నాయి, ఏ యువల వృత్తి వాళ్ళు చేసుకోవచ్చు. మా వృత్తిలో కూడా మేము చాలా మందికి పని ఇస్తున్నాము. మా దగ్గర 10 మంది పని చేస్తారు వర్కర్స్, వాళ్ళందరికీ మేము ఉపాధి ఇస్తున్నాం. మేము కట్టే చేసేటోళ్ళు కట్టే కొనుకొచ్చి వాళ్ళకు ఉపాధి ఇస్తున్నాం. ఈ అనాథ శవాలు రాత్రి 12-1 టైంలలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ చిన్న చిన్న పిండాలు చనిపోతాయి, చిన్న పాపలు. ఆ టైంలో కూడా తీసుకొని హాస్పిటల్ వాళ్ళకి ఇబ్బంది పెడితే ఎవరైనా సరే మేము తీసుకుపోయి వాళ్ళతో డబ్బులున్నా లేకున్నా పోయి మేము ఒక్క తీసి వాళ్ళు పెట్టేస్తున్నాం. రాత్రి 12 గానీ 1 గానీ ఇట్లా అనాథ శవాలు ఉంటాయి, బాయిల పడ్డాయి, మురిగిపోయిన శవాలు, అట్లాంటివి కూడా మేము దగ్గర ఉండి